నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికలు ఆదివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని శివభక్త మార్కండేయ దేవాలయంలో ఉదయం నుంచే కోహెడా, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల పద్మశాలి కుల బాంధవ్యుల ఓటర్లు ఆధార్ కార్డుతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని, ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం వరకే 55% పోలింగ్ నమోదైందని కుల బాంధవులందరికీ పద్మశాలి సేవా సంఘం నాయకులు, సీనియర్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. वेना को कबर लाइट ले సబ్బని వెంకటేశం సబ్బని వెంకటేశం 98 గజవేలి రాజట 98 ఇది స్కూలు అది పడుతుంది అయితే కానీ
ఈరోజు తెలంగాణ రాష్ట్ర టీఆర్పీఎస్ 98/2023 అను సంస్థలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నది. అందులో భాగంగా మన హుస్నాబాద్ పోలింగ్ బూత్ అనగా హుస్నాబాద్ టౌను, హుస్నాబాద్ మండలము, అక్కనపేట మండలము మరియు కోయడ మండలం, ఈ 3 మండలాలు కలిసి 436 ఓట్లు ఉన్నాయి. దాదాపు ఒక 6 మాసాలు 8 మాసాల క్రితం వీరందరూ ఓటర్లు నామోదు చేసుకున్నారు. వారందరూ స్వచ్ఛందంగా వచ్చి వారి ఓటు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మన హుస్నాబాద్లో బూత్కు సంబంధించినటువంటి ఓటర్లు 436లో దాదాపు 50% ఇప్పటివరకే మధ్యాహ్నం వరకే 50% ఓట్లు పోలైనట్టు సమాచారం వచ్చింది. కాబట్టి ఆ ఓటు వేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇంకా మిగతా సమయం 4 గంటల దాకా ఉంది కాబట్టి మిగతా ఓటర్లు కూడా తప్పకుండా వారి ఓటును వినియోగించుకోవాలని హుస్నాబాద్ పట్టణం తరఫున కానీ, మండలం తరఫున కానీ, హుస్నాబాద్ బూత్ తరఫున నేను వారందరినీ మనవి చేస్తున్నాను. సకాలంలో వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి ఓటు గత చరిత్రలో దాదాపు అంటే నాకు ఊహ తెలిసిన కాంచెలు కూడా ఎప్పుడు కానీ ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరగలేదు. ఎప్పుడు కానీ నామినేటెడ్గా నువ్వు 3 సంవత్సరాలు, నువ్వు 2 సంవత్సరాలు అధ్యక్షుడే ఉండు అని చెప్పి ఇదివరకు గత పెద్ద మనుషులందరూ పద్మశాలి సంఘాన్ని, రాష్ట్ర సంఘాన్ని వేలారు. అలా కాకుండా కీర్తిశేషులు రామ శ్రీనివాస్ గారి ప్రోద్బలంతో 2023లో సంఘం స్థాపించారు టీఆర్పీఎస్ అని. దానికి అనుగుణంగానే మనందరం ఆ రోజు సభ్యత్వాలు తీసుకున్నాం. కాబట్టి అదే సభ్యత్వాల ప్రకారంగా ఈరోజు వారి ఈరోజు మన మధ్యలో లేకున్నా కానీ తప్పకుండా వారి ఆశయాలను కొనసాగించుకుంటూ ఇదే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎప్పటికీ కానీ మనం ఓటర్కు వినియోగించుకొని మనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి కోరుచున్నాను. జై మార్కండేయ, జై హింద్. జై మార్కండేయ. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మరి ఓటింగ్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. గతంలో తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రజాస్వామ్య ధోరణి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికలు తెలంగాణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ఇది చాలా సంతోషం. మన హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, అక్కనపేట, హుస్నాబాద్ మండలాలకు చెందినటువంటి పలువురు రిజిస్ట్రేషన్ చేసుకున్న పద్మశాలి కులస్తులు అందరూ కూడా చాలా పొద్దుటి నుంచి 7 గంటల నుంచి తరలి వస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వారికి నచ్చిన వ్యక్తిని మరి ఎన్నుకోవడం జరుగుతున్నది. చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నికలు నిర్వహించి మరి ఒక ట్రాన్స్పరెంట్ ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకొని మరి పద్మశాలుల యొక్క హక్కుల కోసం పోరాటం చేసి వాళ్ళ అభివృద్ధి పథంలో చేనేత రంగాల్లో కూడా పోరాటాలు చేసి చేనేతకు కూడా కృషి చేయవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ మన ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అదే తరహాలో మరి 18 రకాల ఐడి ప్రూఫ్స్ని తీసుకొని వచ్చి ఎంతో ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇందులో పాల్గొనడం మాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. మరి కోయడ, అక్కన్నపేట, హుస్నాబాద్ నుంచి వచ్చిన కుల బాంధవులందరికీ కూడా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై పద్మశాలి. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి రాష్ట్ర ఎన్నికలు ఇక్కడ హుస్నాబాద్ బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పద్మశాలి యొక్క అంటే పురుషులు మరియు మహిళలు ఐక్యత చాటుకోవడానికి ఇక్కడ హుస్నాబాద్ మరియు అక్కనపేట మండలము మరియు కోయడ మండలం ఈ 3 మండలాలకు కలిపి మొత్తము 436 ఓట్లను గుర్తింపు చేయడం జరిగింది. ఇప్పటి వరకు పురుషులు కాకుండా పురుషులతో సమానంగా మహిళలు కూడా అంతే ఉత్సాహంగా పాల్గొంటూ ఇప్పటి వరకు 50% ఈ బూత్లో ఓటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఇది మహిళలందరూ ఉపయోగించుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా పద్మశాలి యొక్క ఈ ఐక్యతను చాటింపు చేసుకుంటూ మరియు పద్మశాలి యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ వాళ్ళ ఒక ఆర్థిక వ్యవస్థను
ముందు ముందు ఇంకా రాష్ట్ర స్థాయిలో తెలియపరుచుకుంటూ ఎవరి బాధలు అంటే చేనేత అంటేనే బడుగు చాలా బలహీనంగా బ్రతుకును ఇంకా వెళ్ళదీస్తూ ఉన్న చాలా పరిస్థితులు ఇంకా ఎదుర్కొంటున్నారు. గడ్డు పరిస్థితులు అనేది ఇంకా ప్రతి ఒక్క పద్మశాలి సంఘం నేత అనే అతనికి ఇంకా చాలా గడ్డు పరిస్థితులు అనేవే ఇంకా ఉన్నాయి. ఇవన్నిటిని అంటే దళారీ వ్యవస్థను తీసివేస్తూ ఆ పద్మశాలి దళారీ వ్యవస్థను తీసివేస్తూ ఈ నేత నుండి రాష్ట్ర స్థాయిలో డైరెక్ట్ వ్యాపారం కానీ ఎలాంటి లావాదేవీలు అన్నీ జరిపించుకోవాలని ఈ ఓటు ద్వారా ఇలాంటి ఐక్యత అనేది రుజువు చేయాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మాది కోయడా మండలం నుంచి 123 ఓట్లు రాష్ట్ర స్థాయిలో నమోదు చేసుకోవడం జరిగింది. అందులో ఇప్పటివరకు 50% ఓట్లు వేయడం జరిగింది. ఈ ఎన్నికలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎన్నికల ద్వారానైనా రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నికల్లో అయినా సర్పంచ్ టు ఎమ్మెల్యే ఎంపీ వరకు మన పద్మశాలి ఎదగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోయడా మండలం తంగలపల్లి మా దగ్గర పద్మశాలి చేనేత కార్మికులము ఒక 100 కుటుంబాలు 48 ఓట్లు మా ద్వారా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం తక్కువ మేము 35 మంది దాకా ఇక్కడికి వచ్చినాం పద్మశాలికి సహకరించాలి అనేది. మాకేంటంటే పద్మశాలి గురించి బాగా చైతన్యం రావాలనేది మాకు బాగా పట్టుదల ఉన్నది. దీనిలో మాకేంటంటే ఇప్పుడు ఏ సర్పంచ్దైనా కానీ మండలందైనా కానీ ఎమ్మెల్యేది కానీ ఎంపీది కానీ ఇదివరకు మా దానిలో ఒక్క చేనేత కార్మికుడు కూడా ఇదివరకు మాకు ఏది పెద్ద పెద్ద పదవులు రాకుండా పోయినాయి. కాకపోతే ఏంటంటే ఈ కాంచెలి మేము చైతన్యవంతులమై ఒక మనిషిని నిలబెట్టినప్పుడు వానికి సహకరించి ఈ కాంచెలి మేము పట్టుదలగా ఉందామనే కోరిక మాకు పద్మశాలి చేనేత కార్మికులకు ఉండాలనే కోరిక వచ్చింది. ఈ కాంచెలి కూడా ఈ చిన్న ఎలక్షన్ అయినా కూడా హుస్నాబాద్ రావడానికి కూడా పసికిరాయిలు పెట్టుకొని మా సొంత డబ్బులతోటి మేము ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ఓటింగ్ నిర్వహించి మేము మళ్ళీ ఓటానికి కూడా సిద్ధంగా తయారైనాం. కాకపోతే అంటే ఎవరో ఇచ్చిన పైసల గురించి రాలేదు. మేము మా పద్మశాలిలో ఎవరో ఒకరు ముఖ్య నాయకులు కావాలనేది కోరికతోటి మేము ఉన్నాం. కానీ దీనికి మండల స్థాయి నుంచి వెళ్ళి కూడా జిల్లా స్థాయి నుంచి వెళ్ళి స్టేట్ లెవెల్లో పెద్ద హోదాలు ఇదివరకు జరగలేదు. మాకు ఏమున్నా కానీ తెలివి అనేది పద్మశాలిలో ఉన్న తెలివి ఏ నాలెడ్జీ పర్సన్కు ఎవరికి లేదు. కానీ కాకపోతే లేకుండా కానీ మేము వినియోగించుకుంటలేము. వెనకంజే పోతున్నాం మేము. ఏంటంటే భయం. ఇప్పుడు రాజకీయంలో పోదామంటే అబ్బో చాలా ఆయన నిలబడతాడా అనే కాడికి వచ్చింది మాది పద్మశాలిలో. కాకపోతే ఈ కాంచెలి మేము కూడా ముందంజలో ఉండి పట్టుదలతోటి మేము రాజకీయాలలో ముందట పోవటానికి అన్ని విధాల సహకారంతో ఉన్నాము. పట్టుదల అంటే డబ్బులు లేవని కాదు, కొందరు ఉన్నోళ్ళు కూడా మా పద్మశాలిలో ఉన్నారు. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళకు సానుభూతి అనేది పద్మశాలి ఇస్తలేదు. ఇయ్యకపోవట్లనే వెనకబడిపోవట్ల ఈ పరిస్థితి వచ్చింది మాకు. కానీ కాకపోతే ఈ కాంచెలి దేనిలోనైనా కానీ ముందంజలలో ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కాంచెలి దేనికైనా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని నా యొక్క కోరిక. జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ.